గ్రీన్ కార్డుల గురించి కూడా ఉంది కదా సార్. గ్రీన్ కార్డులకు సంబంధించి ఏంటి? ఈ పర్మ్ రెగ్యులేషన్స్ అన్నది ఎప్పుడో 40 ఏళ్ల కింద గ్రీన్ కార్డ్ రెగ్యులేషన్స్ అన్నది 40 ఏళ్ల కింద పబ్లిష్ అయిందండి. సార్. ఆ తర్వాత 2004 లో కొన్ని చేంజెస్ పట్టుకొచ్చిండ్రు వాళ్ళు. ఓకే. పర్మ్ రెగ్యులేషన్స్ 2003, 2004 అంటే దాదాపుగా 22 సంవత్సరాల కింద వచ్చింది అన్నట్టు. ఓకే. యాక్చువల్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అంతకుముందు రెగ్యులేషన్స్ 40 ఏళ్ల కింద ఉన్నాయి. అయితే ఈ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఒక పర్సన్ గ్రీన్ కార్డ్ అప్లై చేయాలంటే వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలంటే అంటే EB2, EB3 అటువంటి కేటగిరీలా ఆ పర్టికులర్ పొజిషన్ కు మినిమం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఒకటి గుర్తుంచుకోండి. మంచి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ కాదు, మినిమం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఏ అమెరికన్ కూడా లేడని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సర్టిఫై చేయాలి. చేసిన తర్వాతనే అతనికి ఫామ్ అప్రూవ్ అని ఒకటి వస్తుంది అన్నట్టు. దాన్ని పట్టుకుపోయి I-140 ఈవెన్చువల్ గ్రీన్ కార్డ్ వస్తుంది. అయితే ఇప్పుడు సర్టన్ ప్రొఫెషన్స్ కండి అక్కడ ఆటోమేటికలీ సర్టిఫైడ్ లో ఉన్నారు అన్నట్టు. ఫిజికల్ థెరపిస్ట్ కానివ్వండి, నర్స్ కానివ్వండి, వాళ్ళకు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ బ్లాంకెట్ సర్టిఫై చేసింది. నాయన వీళ్ళు లేరు మా దగ్గర, మీ ఫిజికల్ థెరపిస్ట్ లైసెన్స్ ఉంటే మాకు మీ దగ్గర లేబర్ సర్టిఫికేషన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మాకేం డాక్యుమెంటేషన్ అక్కర్లేదు. నర్సులు ఫిజికల్ థెరపిస్ట్ కు ఆ లైసెన్స్ ఉంది. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు ఏం చూపెట్టాలంటే ఇక చూడు ప్రివేలింగ్ వేజ్ ఒకటి వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రివేలింగ్ వేజ్ పట్టుకొచ్చి అంటే ఈ పర్టికులర్ పొజిషన్ కు డల్లస్ లో సాఫ్ట్వేర్ డెవలపర్ కి లెవెల్ 2 శాలరీ ఎంత, ఆ శాలరీ ఎంత అని వాళ్ళని అడగాలి. అడిగిన తర్వాత లెవెల్ 2 శాలరీ ఇచ్చిన తర్వాత ఇక చూడు వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే మీరు కంపల్సరీ టెక్సస్ లో అనుకోండి స్టేట్ వర్క్ ఫోర్స్ కమిషన్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఇంకో థర్డ్ ఏదైనా మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేయాలి. అయితే నార్మల్ గా ఏంటంటే ఎవరండి న్యూస్ పేపర్ చూసేది? న్యూస్ పేపర్ ఎవడన్నా IT వాడు అడ్వర్టైజ్మెంట్ చూస్తాడా? చూసి జాబ్ అప్లై చేస్తాడా? ఇంకోటి ఆ అప్లై చేసి కూడా ఎట్లుంటది అంటే ఈమెయిల్ చేయరాదు, దానికి మెయిల్ చేయాలి, ఫిజికల్ మెయిల్ చేయాలి. ఎందుకంటే ఆయన రెగ్యులేషన్స్ ఎప్పుడో వచ్చినాయి. సో వాళ్ళు పెట్టిన రెగ్యులేషన్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి. అవి ఇప్పుడున్న మోడర్న్ నీడ్ కు నెసెసిటీ లేదు. ఎవరు చూస్తారు? న్యూస్ పేపర్లే డిసపియర్ అయిపోయినాయి అక్కడ. సో అటువంటిప్పుడు మీరు న్యూస్ పేపర్లు ఎందుకు ఇస్తుండ్రు? అటువంటివన్నీ చేంజ్ చేద్దాం. టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ ఎవరైనా జాబ్ ఎతికిన అనుకోండి, మీరు మన తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ సెంటర్ పోయి ఎవరైనా ఎతుకుతారా జాబ్? అక్కడ పోయి ఎవరు ఎతుకరు. ఎప్పుడో 40 ఏళ్ల కింద ఉండేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. సో ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అక్కడ కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని కూడా ఉంది అక్కడ. కానీ ఆడ పోయి ఎవడో ఎత్తుతారండి జాబులు. సో అవన్నీ రెగ్యులేషన్స్ అన్ని కూడా చేంజ్ చేద్దామని ప్రపోజల్ పెట్టినండి ఇప్పుడు. సో దీనివల్ల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ అన్నట్టు. లేబర్ సర్టిఫికేషన్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ అమెరికన్ కూడా మినిమం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఇక్కడ మా దగ్గర జాబ్ చేయడానికి రెడీ లేడు అని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సర్టిఫికేషన్ ఫామ్ అంటారు అన్నట్టు. ఓకే, అది సర్టిఫై అయిపోయిన తర్వాతనే మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. అయితే వైఎన్ఆర్ గారు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, అయ్యా బాబు ఎవరిని గ్రీన్ కార్డ్ రాదు, ఇంత ముందు వచ్చి మీరు 100 ఏళ్ల దాకా గ్రీన్ కార్డ్ రాదని చెప్పి మళ్ళీ పరమ అవసరం ఎందుకు మనకు అంటారు కదా. అయితే ఈ పర్మ్ అనేది గ్రీన్ కార్డ్ ఒక్కటే కాదండి. ఇప్పుడు ఒక H-1B అన్నది 6 ఏళ్ల మటుకే ఉంటది. 6 ఏళ్ల తర్వాత మీరు ఎన్కొచ్చేయాలి. అయితే ఒకవేళ గనక మీకు I-140 అప్రూవ్ అంటే పర్మ్ అప్రూవ్ అనుకోండి, మీరు పర్మ్ అప్రూవ్ అయిపోయి I-140 అప్రూవ్ అనేది క్లినికల్ స్టెప్ అనుకోండి, పర్మ్ మెయిన్ స్టెప్ ఉంటుంది. మీకు పర్మ్ అప్రూవ్ అయిపోయింది అనుకోండి, I-140 అప్రూవ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే H-1B అన్నది మీరు ఎల్ల కాలము వాడుకోవచ్చు. ఎల్ల కాలం అంటే 90 ఏళ్ల దాకా వాడుకోవచ్చు H-1B. సో H-1B పర్మనెంట్ అయిపోద్ది. అప్పుడు 6 years కాస్త పర్మనెంట్ అయిపోద్ది. పర్మనెంట్ అయిపోద్ది. ఈ పర్మ్ అన్నది వాళ్ళు మనోళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చడానికన్నా అంటే వెనకట ఎప్పుడు ఫైల్ చేసిన వాళ్ళు 2012-13 టైంలో ఫైల్ చేసిన వాళ్ళు గ్రీన్ కార్డ్ వస్తుంది లేండి. కానీ ఇప్పుడు ఈ 2026 లో ఫైల్ చేసిన ఎవరిని కూడా గ్రీన్ కార్డ్ రాదు. ఎందుకంటే వాళ్ళు 120 ఏళ్ళు బతకరని నేను అనుకుంటానా. మరి కొత్త టెక్నాలజీ నా సంగతి నాకు తెలియదు. అయితే పెరిగిపోద్ది. ఇంకా మనం ఆశలు అది ఆశలు ఎవరికి లేవు.
గ్రీన్ కానీ కార్డ్ వదిలేసుకోవాలి. 6 ఏళ్ల తర్వాత ఎవరికి లేవు. ఉమ్, ఇప్పుడు వాళ్ళకి తెలుసు, అక్కడ పోయిన వాళ్ళకి తెలుసు, ఉమ్, అరే నాయన గ్రీన్ కార్డ్ EB2 EB3 రాబోతే మాత్రం రాదని తెలుసు, వాళ్ళకి అందరికి తెలుసు. ఉమ్, కానీ ఈ పర్మ్ ఎందుకు అప్లై చేస్తారంటే ఉమ్, 6 ఏళ్ల కన్నా ఎక్కువ H1B రావాలంటే ఉమ్, మీరు ఈ పర్మ్ కావాలి. ఉమ్, ఇంకోటి H4EAD అని ఉన్నది కదండి, దాని మీద మన దగ్గర మన తెలుగు వాళ్ళు ఒక 2-3 లక్షల మంది ఉన్నారు. ఆ H4EAD రావాలంటే మెయిన్ అప్లికెంట్ కు I-140 అంటే పర్మ్ అప్రూవ్ అయి ఉండాలి. ఓకే. సో దానికోసం కూడా పర్మ్ కావాలి. తర్వాత 6 years కోసం ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా పర్మ్ కావాలి. ఈ రెండింటి కూడా పర్మ్ కావాలి. కానీ ఆ పర్మ్ కనుక మనకి ఇబ్బందులు పడితే మనకు ఈ 6 ఏళ్ల కన్నా ఎక్కువ H1B కూడా ఇబ్బందులు పడుతుంది. H4 కొత్తగా వచ్చే H4EADలకు కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ చాలా మంది పిల్లల్ని అమెరికాకి పంపించడం కోసం ఏర్పాట్లు చేస్తుంటారు. అడ్మిషన్స్ కొంతమందికి వచ్చుంటాయి, రెడీ అయిపోతూ ఉంటారు. 26, 27 ఇయర్స్‌లో హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ వెళ్తుంటారు కదా! సో మన దగ్గర నుంచి వెళ్తున్న పిల్లలకి కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఒక వ్యాలిడ్ సలహా ఏమన్నా మీరు ఇవ్వండి అంటే ఏం చెప్తారు? ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ పోయేటప్పుడు. హ్మ్. ఇదివరకు ఏముండే మనం దేని పనికిరాని కూడా అమెరికాలో పడేసి వాడు బాగుపడేసి వచ్చేస్తాడు. హ్మ్. అది లేదు. హ్మ్. మీ పిల్లోడు కష్టపడదలుచుకుంటే, మంచిగా పనిచేయదలుచుకుంటేనే అక్కడ పంపియండి. హ్మ్. ఉట్టిగా ఎటు పోకిరి వెదా ఇక్కడ ఏం పనికి రాకుండా ఆడ తీసుకొని పడేస్తే మంచిగా వస్తాడు అన్న వాళ్ళని పంపించకండి మా దగ్గరికి. హ్మ్. అదొకటి. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఈ ఫైనాన్సెస్ అని చూసుకోవాలి. ఇప్పుడు హ్మ్. ఇదివరకు ఏంటంటే సరే లోన్ తీసుకొని ఆడ తీసుకోతే ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అయిపోయాడు. ప్రతి ఒక్కడు ఇప్పుడు అక్కడ 40 ఏళ్ళ పైన ఉన్నాడు, ప్రతి ఒక్క దగ్గర 10 కోట్లు ఉన్నాయండి. ప్రతి ఒక్క దగ్గర అంటే 1 మిలియనీర్స్ ఉంటాం కదా మేము. ప్రతి ఒక్క దగ్గర ఉన్నాయి అక్కడ. కుక్కకు పందికి నక్కే అందరి దగ్గర ఉన్నాయి. మన ఇండియన్స్ పర్టికులర్ గా. హ్మ్. 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 అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. హ్మ్. ఇప్పుడు కొత్త పోయే వాళ్ళకి ఇబ్బందులు డెఫినెట్ గా ఉంటాయి. పోతా అంటే ఇబ్బందులు పెరుగుతే తప్పితే తగ్గవు. ఓకే. రిస్ట్రిక్షన్స్ అన్నవి రోజు మారుతా ఉంటాయి. మన ఛానల్ మనం ప్రతి వారం దీన్ని ప్రజెంట్ చేస్తాను. ప్రతి వారం కొత్త టాపిక్స్ తీసుకొచ్చి ఏం అక్కడ జరుగుతున్నాయి. నేను యూట్యూబర్ను కాదు, నేను జర్నలిస్ట్ కాదు, నేను లాయర్ను. మాకు ఒక 30 మంది 20 మంది లాయర్లు ఉన్నారు, మొత్తం 100 మంది స్టాఫ్ ఉన్నారు. సో మేము వచ్చే ప్రతి అప్డేట్స్ కూడా నేను వేరే ఛానల్ కూడా పోను, మీ ఛానల్ కి వస్తా. కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి మేము చెప్పే వినండి ప్రతిదీ. ఎందుకంటే ఇది ఇంకోటి ఏంటంటే ఒక్కసారి అంటే సరిపోదు, ప్రతి వారం మీరు వచ్చి మా రెగ్యులర్ వినండి అప్డేట్స్. ఇని మీ అంతా మీరు డెసిషన్ తీసుకోండి, మనకు వర్తా ఇది, మనకు వర్త్ కాదా ఇది, ఇటువంటి చేయాలన్నా చేయొద్దా. అక్కడ పోయిన తర్వాత ఇన్ని ఇబ్బందులు మా ఆవిడ పడదలుచుకోలేదు. ఇదివరకు ఎట్లుండే ఆడ కొన్ని అసలు మీకు చెప్పాలంటే 2021 లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళండి, ఆ ఫేస్బుక్ కోడ్ అయితే వాడు ఎట్లా చేసిండంటే మీకు ఎంత శాలరీ నువ్వు అది చూపెట్టు నాకు అంతే, నువ్వు ఎంత శాలరీ చూపెడితే అంత డబుల్. అమెజాన్, ఫేస్బుక్ మీరు శాలరీ చూపెట్టండి అంతే, మీరు ఆ పే చెక్ నాకు చూపెట్టండి, మీకు ప్యాకేజ్ చూపెట్టండి, మీకు ప్యాకేజ్ ఏం లేదు, మీతో మాట ముచ్చటం లేదు, మీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ డబుల్ శాలరీ. ఒకవేళ కనుక మీకు వేరే శాలరీ లేకున్నా కూడా ₹1,00,00,000 కన్నా తక్కువ ఏ కుక్కకు నక్కకు పందేది కూడా ఇవ్వలేదండి వాళ్ళు, అట్లా శాలరీస్ ఇచ్చినప్పుడు. సో ఆ కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, తర్వాత ఇమిగ్రేషన్ ట్రంప్ వచ్చి ఇమిగ్రేషన్ మీద రెస్ట్రిక్షన్స్ ఎక్కువైనాయి. ఇప్పటికి కూడా ఏంటంటే వైనర్ గారు, ఇప్పుడు మీకు ఇండియాలో ఉండే శాలరీస్ కన్నా US లో ఉండే శాలరీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు జాబ్లు ఉన్న వాళ్ళకు కూడా మంచి శాలరీస్ ఇస్తున్నారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే కానీ హై పెర్ఫార్మర్ గా ఉండాలి, లో పెర్ఫార్మర్ గా ఉండరాదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండియాలో ఇచ్చే శాలరీ కన్నా ఆడ దాదాపుగా మీకు 10 times మినిమం ఎక్కువ ఉంటుంది. 10 times మినిమం ఎక్కువ ఉన్నది కాబట్టి 10 times మినిమం ఎక్కువ ఉంది అక్కడ. సో మీరు పనిచేసే తీరు కూడా ఆ తీరు ఉండేటట్టు ఉంటే రండి, ఆ సొఫిస్టికేషన్ ఉంటే రండి. లేదు బేవర్స్ లేదు నా ఇష్టం చదువుకుంటా, నేను అప్డేట్ చేసుకోను టెక్నాలజీ మీద, వాడు ఎల్లయ్యా పుల్లయ్య పోయాడు, వానికి ఏం రాదు, వాడు మిలియనీర్ అయిపోయి నేనెందుకు కాదన్న ఉద్దేశంతో పోకండి. సార్ ముగ్గురు అంటే మూడు సెక్షన్స్ సంబంధించిన వాళ్ళు, ఒకటి విద్యార్థులు, H1B ఉద్యోగులు, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. వీళ్ళ ముగ్గురికి రాహుల్ రెడ్డి గారు ఏమైనా ఒక 2-3 సలహాలు చెప్పండి. ఈ కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యే లోపు వాళ్ళు చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా, ఇమీడియట్ గా వాళ్ళు చేసుకోవాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళ ముగ్గురికి ఏం చెప్తారు? డెఫినెట్ గా అండి, గ్రీన్ కార్డ్ అన్నది మీరు ఫస్ట్ ఇయర్ H1B అప్లై చేసుకోవాలి. మీరు వీలైనంత మట్టుకు ఎంత తొందర అంత అప్లై చేసుకోండి. మీరు ఎంత డిలే చేస్తే అంత నాశనం అవుతారు మీరు.
ఎందుకంటే ఇదివరకు లేబర్ సర్టిఫికేషన్ I-140 కొన్ని రోజుల్లో మేమైతే 3-4 రోజుల పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ వచ్చిందండి మాకు. ఏది అడ్వర్టైజ్మెంట్స్ అన్ని రెడీ ఉంటే 3 రోజులు 4 రోజుల పర్మ్ వచ్చింది, లేబర్ సర్టిఫికేషన్ వచ్చింది. ఇవాళ ఒక పర్మ్ లేబర్ సర్టిఫికేషన్ తీసుకోవాలంటే మాకు 2 ఏళ్ళు పడుతుందండి, 2 ఏళ్ళు పడుతుంది. సో మీరు 6 ఏళ్ళల్లో మీరు పుణ్యకాలం 4 ఏళ్ళు గడిపోయిన 5 ఏళ్ళకి వచ్చింది అనుకోండి, అప్పుడు నెత్తి మోరు పట్టుకొని మా దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడున్న సొల్యూషన్స్ చాలా కష్టమైతే మీరు H4 వాల్స్ వస్తుంది, F1 వాల్స్ వస్తుంది, V2 వాల్స్ వస్తుంది, ఆ జాబ్ లేకుండా ఉండాల్సి వస్తుంది, ఇటువంటి అన్ని ఇబ్బందులు పడతారు. కాబట్టి ఫస్ట్ ఇయర్నే మీరు H1B అప్లై చేసుకోండి. ఇంకోటి ఎప్పుడు చెప్పేది, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీ ఒక్క వీసా స్టేటస్ ఎక్స్పైర్ కాకముందు మీరు ఎక్స్టెన్షన్ తెచ్చుకోండి. ఇది ఎంతమంది పప్పుల కాలేస్తారంటే వైఎన్ఆర్ గారు, అసలు 50-60% పప్పుల కాలేస్తారు. అయితే మీరు అడగొచ్చు, మరి ఎక్స్టెన్షన్ కాకపోతే వీళ్ళు వర్క్ చేయొచ్చా అంటే అవును, వర్క్ చేయొచ్చు. మీరు ఇప్పుడు H1B ఉన్నది మీది, ఇప్పుడు ఏప్రిల్ 2026 లా H1B ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఈ కంపెనీ నుంచి ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తున్నారు. మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసేటప్పుడు మీరు 240 days ఎక్స్టెన్షన్ రిసీట్ నోటీస్ పని చేసుకోవచ్చు. 240 days అంటే ఏప్రిల్ ఎక్స్పైర్ అయితే 240 days అంటే 8 నెలలు, అంటే దాదాపుగా డిసెంబర్ దాకా మీరు పని చేసుకోవచ్చు. చూసుకుందాలే మళ్ళా. అటువంటి అవగాహన పట్టుకోకండి. మీరు దీన్ని 6 నెలల ముందే ఫైల్ చేసుకోవచ్చు, అంటే అక్టోబర్ లో ఫైల్ చేసుకోవచ్చు, అక్టోబర్ 2025 లో ఫైల్ చేసుకోవచ్చు. ఇంకోటి రిజల్ట్ ఏమవుతారు, మీరు కనుక ఏప్రిల్ 2026 లో మీరు ఎక్స్టెన్షన్ చేసుకున్నారు అనుకోండి, 2029 దాకా అయిపోతుంది. అప్పటికి మన ట్రంప్ బాధ వెళ్ళిపోతే మీకు ఇబ్బంది ఉంటుంది. సో అది ఒక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం వచ్చే రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే, కన్సల్టింగ్ కంపెనీస్ మీద ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ జాబులు ఈజీగా దొరకాలంటే కన్సల్టింగ్ కంపెనీస్ బాగానే ఉంటాయి, కానీ మీరు I-140 అప్రూవ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు కన్సల్టింగ్ కంపెనీలు ఉంటే వీలైనంత మట్టుకు ఫుల్ టైం జంప్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ కనుక మీరు కొందరు ఏమంటారు అంటే ఫుల్ టైం జాబులు వస్తలేవు అంటే, మరి వేరేలోకి ఎందుకు వస్తాను, నీకెందుకు వస్తలేవు, అద్దంలో ఒకసారి ముఖం చూసుకోవాలి.